అందరి కలడానికి కారణం స్టాలిన్ గారు. కాబట్టి ఇవాళ గెలుపొందినటువంటి మరి మన భద్రాద్రి టీంకు ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నారు. టీం కూడా మంచి కప్పు లభించేది, వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు. అలానే భూపాలపల్లి టీం కూడా ఏంటంటే కొంచెం విజయాన్ని త్రుటిలో చేయారింది, వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇట్లాంటి క్రీడా స్ఫూర్తిలో మరి అందరం కూడా ఇలా విజయవంతంగా మన ఈ యొక్క డివిజనల్ గేమ్ ఇలా డివిజనల్ గేమ్ పూర్తి చేసుకున్నాము. అందరికీ ప్రత్యేక అభినందిస్తూ ఊహించినట్టుగానే చాలా సంతోషం. నేను అనుకుంటున్నాను బహుశా ఈ డివిజన్ నుంచే కప్పు కూడా వస్తుందని అనుకుంటున్నాను. మేము చేసింది ఏదో అంత ఉపాధ్యాయులమే, కాకపోతే మా నాన్న కూడా ఒక ఉపాధ్యాయుడే. ఆయన లాస్ట్ టైం కరోనా కారణంగా ఒక బాధాకరమైన విషయం మా కుటుంబంలో జరిగింది. ఆయన జ్ఞాపకార్థం అక్కడక్కడ ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తే నా వంతుగా నేను పార్టిసిపేట్ చేయడం. ఇది బహుమతి సార్ అన్నట్టుగా అది పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ మనం పడిన శ్రమకు మన ఉత్సాహానికి అది ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక తీపి గుర్తుగా ఉండిపోవాలని ఆశిస్తున్నాను. నిజంగానే దేశం కోసం క్రికెట్ టీం ఆడకపోవచ్చు, కానీ అందరూ క్రికెట్ లవర్స్ అని అర్థమైపోయింది. ఒక టీచర్లుగా ఈ స్థాయిలో ఉన్న తర్వాత కూడా మనం ఈ విధంగా పోటీలు వేయడం ఒక ఇళ్లలాగా అనేటువంటిది నిజంగా క్రీడా స్ఫూర్తి చాలా ఆనందదాయకం. ఇది ఎప్పటికీ ఉండాలని ఈ క్రీడా నిర్వాహకులు నేనైతే ఒక ఎమోషనల్ అండ్ ఎక్సైట్మెంట్ అవుతుంది. టీచర్ల కోసం ప్రత్యేకంగా ఇలాంటి గవర్నమెంట్ వ్యవస్థ నిర్వహించకపోయినా సరే స్వచ్ఛందంగా కొందరు క్రీడాభిమానులు అందరినీ కలిపే విధంగా ఒక రాష్ట్ర స్థాయిలో ఈవెంట్ జరపనేటువంటిది చాలా డెఫినెట్గా ఇది రేపటి రోజున నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది. ఒక వటవృక్షమే ఇది ఫర్ ఎవర్గా నిలుచుకోవాలని నేను కోరుకుంటూ, నాకు ఇందులో ఈ విధంగా పార్టిసిపేట్ చేయగలిగే అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా మీకు ధన్యవాదాలు. నిర్వహణ అనేది వాస్తవంగా ఒక మంచి ఆలోచన. క్రీడలు అంటేనే విశ్రాంతి, క్రీడ అంటేనే విశ్రాంతి మీన్స్ మనకున్న సమస్యలు ఏవైనా ఉండొచ్చు, దాని నుంచి విశ్రాంతి తీసుకోవడానికి ఈరోజు మనం ఇక్కడ సోదర భావాన్ని పెంచుకోవడానికి కలిసినటువంటి ఒక వేదిక. ఈ వేదికను క్రియేట్ కావడానికి ఏదైనా ఒకటి కావాలంటే దానికి ఇప్పుడు బిల్డింగ్ వేయాలంటే దానికి స్తంభాలు అనేది కంపల్సరీ అవసరం. అలా స్తంభాల్లాగా నిలబడ్డ కాళీను, ఇనారా, జయకృష్ణ, ఉపేంద్ర, ఇట్లా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ నేను నిజంగా చెప్తున్నా, నా మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నా. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు కాళీన్కు నైట్ అంతా నిద్ర లేదు, ఆయన పొద్దున లేచిండు అంటే ఒక టార్గెట్ కరెక్ట్ ఉన్నప్పుడు అచీవ్మెంట్ అనేది 100% అవుతుంది. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా, గెలుపోవటములు అనేది బొమ్మ బొరుసులు, ఒక నాణానికి బొమ్మ బొరుసు. గెలిచినా అనేది కాదు, ఓడినా అని కాదు. గెలిచిన వాళ్ళు కొంచెం పరిణతి చెందాలి, ఓడిన వాళ్ళు ఇంకా గట్టి పరిణతి చెందాలి. అంతే తప్ప ఇక్కడ సోదర భావం అనేది పెంపొందించాలి. ఇది రాష్ట్ర స్థాయిలో తప్పకుండా సక్సెస్, రానున్న కాలంలో అద్భుతంగా ముందుకు పోదాం. ఒకే ఒకటి నేను చెప్పేది ఏంటంటే, జీవితం అంటేనే ఒక సమస్య నుంచి ఇంకొక సమస్యకు ప్రయాణం. కాబట్టి లైఫ్ ఈజ్ ఏ జర్నీ, ఎంజాయ్ ద రైడ్. దట్స్ ఆల్. కార్యదర్శులు మాట్లాడే ముందు ఈ గెలుపు రుచి ఈ కార్యక్రమాన్ని, ఈ గెలుపులో గెలవడానికి మీ ప్రణాళికలు, అదేవిధంగా మన ఈ మ్యాచ్కి టోర్నమెంట్కి విచ్చేసిన మన క్రికెట్ ప్లేయర్స్ అందరికీ కూడా నమస్కారం. ముందుగా ఇంత చక్కటి రాష్ట్రంలో ఇంత చక్కటి క్రికెట్ టోర్నమెంట్ ఉపాధ్యాయులందరికీ అంటే ఒక మంచి మానసిక ఉల్లాసాన్ని ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన యొక్క ఫౌండర్ గారికి, అదేవిధంగా సంఘ సభ్యులందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తాను. ఎందుకంటే ఇంత చక్కటి టోర్నమెంట్ ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేయలేదు. మీరు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో అంటే ప్రభుత్వాల ద్వారా కూడా దీన్ని సహకారం తీసుకుని ముందుకు తీసుకెళ్తామని ఇంతకుముందు చెప్పి ఉన్నారు. దానికి మా అందరి తరఫున, మా క్రీడా ప్రేమికులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత చక్కటి టోర్నమెంట్ గెలిచినందుకు మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే అంటే క్రీడ అనేది స్నేహపూర్వకమైన వాతావరణం ఏర్పాటు చేసేది. అదేవిధంగా అందరితో మంచి పరిచయాలు ఏర్పడింది. మంచి గెలుపు వాతావరణం అనేది ఒక బూస్ట్ను ఇచ్చేందుకు మాకు ఎంతో ఉపయోగపడింది అనేసి తెలియజేసుకుంటూ
మరోసారి ఈ యొక్క ఇంత చక్కటి టోర్నమెంట్ ఏర్పాటు చేసిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ అన్న మీరు ముగించే ముందు మీ టీం ప్రణాళికలు ఎలా ఉన్నాయి? రేపు 6 టీంలు వస్తున్నాయి. నాకు అవసరం పడుతుంది అప్పుడే. రామకృష్ణ గారు మాకు ముందే ఈ టోర్నమెంట్ గురించి చెప్పిన దానికి గాను మా సీనియర్స్ ఉన్నారు, రమేష్ సార్, రామ్ కుమార్ సార్ మాకు దగ్గర నుంచి చక్కటి ప్రాక్టీస్ చేయించారు. అంటే బౌలింగ్ టెక్నిక్ కానీ బ్యాటింగ్ టెక్నిక్ కానీ నేర్పించారు. దానికి ఆ ప్రాక్టీస్ అనేది ఈ రోజు ఈ మ్యాచ్కి చాలా ఉపయోగపడని చెప్తున్నారు. రాబోయే మ్యాచ్కి ఇంకొంత టెక్నిక్తో ముందుకెళ్తామని అప్రోచ్ ఖచ్చితంగా పెడతామని ఇంతకుముందు ఎప్పుడైనా మీరు ఆడిన అనుభవం ఉందా? మీరు అందరూ కలిసి ఇంతకుముందు ఒకే జట్టుగా ఆడిన అనుభవం ఉందా? ఇందులో అందరూ కూడా జిల్లా స్థాయిలో ఆడిన విన్నర్స్ టీం నుంచి ఉన్న వాళ్ళందరూ నాకు చాలా మంది ప్లేయర్స్. ఐ మీన్ స్ఫూర్తి మాకు ఐ మీన్ అట్లా మీరు ఇంతకుముందు ఒక జట్టుగా గెలిచారు కదా. ఇప్పుడు ఇంతకుముందు ప్రీవియస్ టోర్నమెంట్ ఒకేసారి ఒకే జట్టుగా ఎక్కడైనా వెళ్ళిన అనుభవం ఉందా? ఇదే ఫీచర్స్ టీమ్. మేము గతంలో జిల్లా స్థాయిలో ఆల్ డిపార్ట్మెంట్ టోర్నమెంట్ పెట్టారు. అందులో కూడా విన్నింగ్ టీమ్ గా ఉన్నాము. ప్లేయర్స్ ని ఒక వేదిక మీద నిర్వహించి వాళ్ళని ఆర్గనైజింగ్ చేస్తూ ఆడిపించడం అనేది చాలా పెద్ద ఆ తరఫు నుండి సీనియర్ ఉపాధ్యాయులు, సీనియర్ ప్లేయర్ అక్కడ ఉపాధ్యాయులు ఆ తరఫున ఆ టీం నుండి సీనియర్ ఉపాధ్యాయులు ముగింపు సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి క్రికెట్ పెద్దలకు, ఆర్గనైజర్స్, వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి క్రికెట్ లవర్స్ అందరికీ, టీచర్స్ అందరికీ కూడా సాయంకాలం ఈరోజు మనం గత 2 years బ్యాక్ నుండి కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని మన క్రికెట్ టీం చక్కని, చాలా చక్కని ప్రోగ్రాం. మన వివిధ ప్రాంతం, మేము ఎక్కడో సుదూర ప్రాంతం వాద్యం నుంచి వచ్చినటువంటి వాళ్ళం ఈరోజు ఇక్కడ ఎడతెరిపి లేకుండా పొద్దుగాల మొదలుకుంటే వరుసగా 3 మ్యాచ్లు ఆడడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఓటమి గెలుపడానికి సహజం. భద్రాద్రి కొట్టడానికి హైదరాబాద్లో సత్తా చాటడానికి మా యొక్క మొదలు ప్రాక్టీస్ అవకాశం ఇచ్చిన మిత్రులందరూ కాబట్టి మనం అందరూ ఇక్కడ కలిసాము. ఇనిషియేషన్ తీసుకోవడం, రాత్రి భవన్ కష్టపడడం, తర్వాత ఇక్కడ హన్మకొండ వేదికగా జరగడానికి ముఖ్య కారణం మనకు స్పాన్సర్ వారి తండ్రి మనందరికీ మరి 2-3 మ్యాచ్లు ఏకదాటిగా ఆడినామంటే భోజనం అందిస్తున్న సార్ గారికి మరియు మైపాద టీం కూడా రావాల్సి ఉండే వాళ్ళకి సమాచారం లేక నిన్న రాత్రి ఫోన్ చేశారు. ఆల్రెడీ దాదీశాం, మళ్ళీ ఇబ్బంది కలుగుతుంది, దాదీసిన తర్వాత బాగుండదని చెప్పి వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు కూడా నెక్స్ట్ టైం ఇదే వేదికగా వాళ్ళు కూడా పార్టిసిపేట్ అవుతారని చెప్పి చెప్పారు. కాబట్టి విజేతలైన భద్రాద్రి కొత్తగూడెం టీంకి శుభాభివందనాలు. అలాగే ఫైట్ టీం హీరోస్ ముందుగా టీం మరియు మా టీం ఉపాధ్యాయ టీం కూడా అద్భుతంగా ఆడిందని మరొకసారి థ్యాంక్ యూ అన్న. అందరికీ నమస్కారం. నిజంగా చాలా సంతోషపడతా ఉన్నాము. ముఖ్యంగా మా భద్రాద్రి మిత్రులందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే వాస్తవం చెప్పాలి, ఈ టీం ఇప్పుడు సెట్ అయింది కాదు సార్. మనకి సెట్ ఆల్రెడీ 2 సంవత్సరాల నుంచి కలిసి ఆడుతూ ఉన్నాం. ఓపెన్ టోర్నమెంట్స్ ఆడుతూ ఉన్నాం. జిల్లాలో ఏంటంటే ఓపెన్ టోర్నమెంట్స్ అంటే అన్ని డిపార్ట్మెంట్ టోర్నమెంట్స్ జరుగుతూ ఉంటాయి. రేస్ బాల్ ఆడుతూ ఉన్నాం, టెన్నిస్ బాల్ ఆడుతూ ఉన్నాం, కానీ రేస్ బాల్ టోర్నమెంట్స్ రెగ్యులర్గా ఆడుతూ ఉన్నాం. మన వెంకటేష్ కూడా మా టీం సభ్యుడే. ఓపెన్ టోర్నమెంట్స్లో మిత్రులు ఆడుతూ ఉంటారు. కాబట్టి మా టీంలో దాదాపు అందరూ అంటే కాంగ్రెస్ 11th నెంబర్ దగ్గర ప్లేయర్స్ అందరూ కూడా నాలుగు టైప్లో ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మా సోదరుడు ఆర్కే చెప్పడం ద్వారా మీకు కొంచెం వాస్తవం ఈ టోర్నమెంట్స్ అనేది మాకు తెలియదు. మేము జిల్లా స్థాయిలో టీపీఎల్ సేమ్ ఇదే పేరుతో టీపీఎల్ అన్ని మండలాలు కలిపి ఒక టోర్నమెంట్ నిర్వహించాలి. మీరు ఎట్లయితే నిర్వహించారో ఇక్కడ అదే రకంగా డివిజన్ వారీగా మేము ఒకటే టోర్నమెంట్ నిర్వహించాలనుకున్నాం. ఇదే ఉన్నా ఇవాళ కలిపి, కానీ సడన్గా ఈ డేట్ ఇవాళ రావడంతో మేము దాన్ని పోస్ట్ పోన్ చేసి ఈ టోర్నమెంట్ రావడం జరిగింది. దీంట్లో భాగస్వామైన మా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా చాలా చక్కగా మాకు ఫైట్ ఇచ్చిన ములుగు టీం కూడా నా శుభాకాంక్షలు. అదేవిధంగా
భూపాలపల్లి చాలా చక్కగా ఆడారు. మీ పేరేంటి? ఆనంద్ ఫిదా అయిపోయింది. ఎందుకంటే టీమ్ స్పిరిట్ ముఖ్యం ఇక్కడ. తర్వాత సారీ ఫర్ ఇంటరప్షన్. ఒకవేళ రాష్ట్రం కలిసి కొట్ట రైట్, ఒక ఆలోచన అనేది చాలా మందిని ప్రభావితం చేస్తుందని చెప్తారు కదా, దానికి నిదర్శనే స్టాలిన్ భాయ్ ఆలోచన. మేము ఎక్కడో ఆదిలాబాద్ జిల్లా, మాకు ఒక చిన్న పేపర్ కటింగ్ దొరికింది, టీచర్లకు ఒక నిర్వహణ ఉంది అనేసరికి అక్కడి నుంచి వచ్చి డివిజన్ విన్నర్స్గా మేమైనాం. సో అంచెలంచెలుగా లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మన గేమ్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. మన టీచర్స్ ఆడేటువంటి అక్కడ రాష్ట్ర స్థాయిలో కలిసిన ములుగు టీం వాళ్ళని. సో భవిష్యత్ ప్రణాళికలో భాగంగా అన్ని టీంలు ఓకే అంటే లెదర్ బాల్ టోర్నమెంట్ కూడా నిర్వహించడానికి మేము ముందుకు వస్తాం. అదేవిధంగా ఏది ఉన్నప్పటికీ ఒక్క పిలుపు మేరకి ఇన్ని జిల్లాలు మొత్తం 22-23 టీమ్స్ వచ్చినాయి. సో మన ఐక్యత, అదేవిధంగా క్రీడలు అనేటివి మనకు చాలా నేర్పుతాయి జీవితంలో. మానసికంగా శారీరకంగా మనం దృఢంగా ఉండడానికి చాలా ఉపయోగపడతాయి. దాన్ని ఆసరాగా చేసుకొని మనమందరం ఒక వేదిక నిర్మించుకున్నాం. ఆ వేదికకు ఇలా మనకు స్పాన్సర్షిప్ రూపంలో ఆదుకోవడానికి మేమున్నామని చెప్పి ముందుకు వచ్చినటువంటి సార్లకు కూడా, అదేవిధంగా ఆట భవిష్యత్తులో వెళ్ళే 2 టీమ్స్ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ భవిష్యత్తులో అనేక కార్యక్రమాలతో మేము ముందుకు వస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా 6 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులకు మంచిగా గమనించేది ఏంటంటే ప్రభుత్వం నుంచి 2000 డిఎస్సి ఉపాధ్యాయులు వచ్చింది. జిల్లా స్థాయి పోటీ అంటే మామూలుగా 17 టీఆర్పీ లేకపోతే 18 డిఎస్సి 8 డిఎస్సి ఇట్లా వస్తుంది. 2000 డిఎస్ వచ్చింది. అద్భుతమైన పోలింగ్ చేసి 2 ఓవర్లు అంటే 4 రౌండ్లు ఇచ్చి, అంటే అంత ఏజ్ ఉన్నా సరే మనము క్రీడాస్ఫూర్తి అంటే ఆడాలి, మంచిగా పర్ఫార్మెన్స్ చేసేది. అందరికంటే ఆయననే బోలింగ్ మంచిగా చేసి తక్కువ రన్స్ ఇచ్చారు. అలాగే 6 జిల్లాలలో ములుగు బాగా నచ్చింది. ఎందుకంటే తినే ఆట 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 వరుసగా 3 ఆటలు పడుతున్నారో ఏం తిన్నారో తెలియదు. వరుసగా 3 గేమ్స్ ఆడు. మామూలుగా భద్రాద్రి అంటే ఫస్ట్ హనుమంతూరు కొట్టింది కనుక మామూలు చిన్న టీం అవుతుంది. కానీ ములుగురు కూడా 60 ప్యాక్ చేసి కనుక బౌలింగ్లో బ్యాటింగ్లో కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నారు. మీ రెండింటితో మా సిక్స్లో కూడా ఫైనల్ హైదరాబాద్లో ఆడాలని కోరుకుంటున్నాం. మా దగ్గర కూడా చాలా స్ట్రాంగ్గా నడుస్తుంది. నడవడం ఎక్కువైనా కనుక 2-3 టీములు కూడా అయినాయి. అంటే ప్లేయర్స్ సంఖ్య పెరిగింది. మన అదృష్టం ఏంటంటే నెక్స్ట్ డిఎస్ వస్తుంది, ఇంకా ఎన్ని ప్లేయర్స్ వస్తారు. మన జిల్లా నుంచి రేపు నెక్స్ట్ టీపీఎల్ 3 అని పిలిస్తే భద్రాల నుంచి కూడా 2-3 టీమ్స్ కూడా రావచ్చు. అంత స్ఫూర్తి ఉంది, అంత ఆడాలనే కసి కూడా ఉంది. ఇందులో నేను వాస్తవానికి రాక్షసుడు పని రాక్షసుడు అని వెళ్తాను. ఎందుకంటే ఇప్పుడు కాదు, 2015 నుంచి కూడా పని రాక్షసుడు అంటాం. ఒక టోర్నమెంట్ ఎట్లా మన దగ్గర ఇక్కడ 7 వస్తే లేనప్పుడు కూడా రాత్రి 4 గంటలకు వచ్చి ముగ్గేసి స్నానం తిండి ఏం కట్టుకెట్టి అంత పనులు చేసుకుంటే ఒక్కడే అంత కొడుతుంది. ఈ గొడుగు నిజంగా సక్సెస్ అయింది. రేపు కూడా కరీంనగర్లో గొర్రిస్తాం. ధన్యవాదాలు. అందరికీ కూడా నాది ఆలోచన మాత్రమే, ఆచరణ అంతా మా వేరి రెడ్డి మా బావాలి. నాకు ఆలోచన వచ్చింది, ఆయన ఆచరణలో పెట్టిండు, తమ్ముడు ఆదరించిండు, మా శర్మ అంతా వెళ్ళు తీసుకెళ్ళిందండి. అంటే పని చేయడం అనేది నాకు ఇష్టం, కష్టపడడం ఇష్టం. మెయిన్గా ఆరోగ్యం, ఆనందం, ఐక్యత, ఈ 3 క్యాప్షన్స్ మీదే ఇప్పుడు నిర్వహించాలనుకున్నాం. ఆరోగ్యం, ఆనందం, విజేతలందరికీ, అందరు విజేతలే, అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ టీపీఎల్ 2 సూపర్ 8లో వెళ్తాం. ఎల్బీ స్టేడియం.
టీచర్స్ ప్రీమియర్ లీగ్ అనే కార్యక్రమం చిన్నదిగా మొదలై ఈరోజు అనూహ్యమైన మార్పులకు అలాగే అనూహ్యంగా రాష్ట్రంలో 23 జిల్లాలు పాల్గొంటున్నాయి. అయితే ఇది మా టీచర్లమే మా సొంతంగా మా వనరులతో మేము ఏర్పరచుకున్న కార్యక్రమం. ఫ్యూచర్లో ప్రభుత్వం అండదండలు మా టీచర్స్కి ఉండాలి. ఈ క్రీడల పట్ల స్పోర్ట్స్ మీట్ టీచర్స్ కూడా ఉండాలి అనే ఉద్దేశం ప్రభుత్వం మేము కోరుతున్నాం. ప్రభుత్వం ఖచ్చితంగా మాకు తోడ్పాటు అందించి ఫ్యూచర్లో ఉన్నటువంటి క్రీడాకారులను వెలికి తీసి రాష్ట్ర స్థాయిలో అలాగే నేషనల్ స్థాయిలో కూడా పంపాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రధానంగా సిపిఎస్ అంతం ఓపీఎస్ పంతం అనే లక్ష్యంతో ఏర్పడ్డది టీచర్. మా టీచర్లకు ఉన్న సమస్యల్ని వినూత్న నిరసన కార్యక్రమాల ద్వారా బయటికి తీయాలనే ఉద్దేశంతో క్రికెట్ అనేది సిరిసిల్లలో పుట్టించినాం. ఇప్పుడు ఈరోజు రాష్ట్రంలో పోయింది. సో ప్రభుత్వం వెంటనే మా డిమాండ్స్కు నెరవేరుస్తూ మమ్మల్ని టీచర్ స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేసి మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. సార్, ఈ క్రికెట్ టోర్నమెంట్ జరిగాయి కదా, దీంట్లో ఎన్ని జట్లు పాల్గొన్నాయి, ఎన్ని డిస్ట్రిక్ట్స్? సార్, అయితే ఈ టీపీఎల్లో ఐపీఎల్ మోడల్ కానీ టీపీఎల్ కూడా 4 వేదికలలో జరుగుతున్నది. రాష్ట్ర అలా చేసాం, ఈ సీజన్ కూడా అలా చేస్తున్నాం. హన్మకొండ వేదిక, అలాగే కరీంనగర్ వేదిక, రంగారెడ్డి వేదిక, హైదరాబాద్ వేదిక, ఈ 4 వేదికలలో 6 టీంల చొప్పున మొత్తం 24 జట్లు లాస్ట్ ఇయర్ పాల్గొన్నాయి. ఈసారి 23 జిల్లాలు పాల్గొంటున్నాయి. ఇప్పుడు టీచర్స్ క్రికెట్ అసోసియేషన్ ఓన్లీ మేల్స్కైనా టీచర్స్కైనా ఫీమేల్స్ కూడా ఏమైనా ప్లానింగ్ ఉందా ఫ్యూచర్లో ఆలోచిస్తాం. మా ఉపాధ్యాయ సోదరి మనలను కూడా ముందుకు తీసుకెళ్తాం. ఈ ఆటలలో వాళ్ళని కూడా ప్రోత్సహిస్తాం. దీంట్లో భాగంగా ఎవరెవరు స్పాన్సర్ చేశారని స్పాన్సర్గా అంటే మాకు మా నోముల శ్రీనివాస సోషల్ సార్ గారు వాళ్ళ తండ్రి గారు జ్ఞాపకార్థం మాకు బహుమతులు ఇవ్వడం జరిగింది. అలాగే మా మురళీధర్ సార్, మా గోలి రామకృష్ణ గారు సార్, నాతో పనిచేసే నా కొలీగ్స్ దీనికి తోడ్పాటు అందించారు. వాళ్ళు భోజన వసతి కల్పించారు. అలాగే 2 మేడంలు కూడా ముందుకొచ్చి మాకు బాల్స్ అందివ్వడము, ఈ గ్రౌండ్ సంబంధించి కూడా అమౌంట్ ఇవ్వడం జరిగింది. అయితే మేము కోరుకునేదంటే ప్రభుత్వం ఇక ముందు జరిగే కార్యక్రమాలన్నిటి కూడా ప్రభుత్వమే మాకు గ్రౌండ్స్ ఫ్రీగా ఏర్పాటు చేయాలి. అలా మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఫైనల్ ఏ రోజు ఉంది సార్? ఫైనల్ నవంబర్ నెలలో సెకండ్ సాటర్డే సండే ఎల్బీ గ్రౌండ్లో ఎల్బీ స్టేడియంలో జరుగుతుందని డేట్ సెకండ్ సాటర్డే సండే నవంబర్. థ్యాంక్ యూ సార్. 2018లో సిరిసిల్లాలో ప్రతి మండలం నుంచి ఒక టీంతో ఏర్పడి క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. కొంచెం తర్వాత చాలా విద్యార్థులు వచ్చిన ఉత్సాహంతో 2-3 మండలాల కలిపి ఒక టీపీఎల్గా ఏర్పడి ఒక ఆర్గనైజర్గా ఏర్పాటు చేద్దామని సిరిసిల్లాలో ప్రారంభం చేయాలి. ఇది రాష్ట్ర వ్యాప్తం చేయడానికి మిగతా మిత్రులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా 2022లో మొదటి టీపీఎల్ సీజన్ నిర్వహించినాము. ఇప్పుడు మొదట ఈరోజు హన్మకొండలో జరుగుతుంది. రేపు కరీంనగర్ డివిజన్ కేంద్రంలో అంబేద్కర్ స్టేడియంలో 6 జిల్లాల ఉపాధ్యాయులతో క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. తర్వాత వరంగల్, తర్వాత హైదరాబాద్, రంగారెడ్డి నవంబర్లో రాష్ట్ర స్థాయిలో 8 జట్లతో ప్రతి డివిజన్ నుంచి 2 జట్లతో 8 జట్లతో హైదరాబాద్ కేంద్రంగా ఫైనల్ నిర్వహించడం చేస్తారు. సార్, ఇది ఓన్లీ హై స్కూల్ వరకేనా లేకపోతే ప్రభుత్వ మరియు గవర్నమెంట్ ఉపాధ్యాయులు అంటే 010 సంబంధించిన ఉపాధ్యాయులతో ఆడడానికి మాత్రమే భవిష్యత్తులో దీనికి ఇంకా విస్తరించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అంటే మండలాలలో ఉపాధ్యాయులు చాలా మంది ఉన్నారు. ఎక్కువగా కాంపిటీషన్ ఉంది కనుక ప్రభుత్వ గవర్నమెంట్ ఉపాధ్యాయులతో